అడ్డంగా కారు పెట్టావు? నమస్కారం అండి. మనది శ్రీకాకుళం నమ్మకాయల పాలెం. మన పేరు పక్కనాయుడు. ఏంటి నేనెవరో తెలుసా? నీకెవరో తెలియడానికి నువ్వేమైనా అంకుశం రాజశేఖరవి అతి పరిశ్రమలు అనుకుంటున్నావైతే నువ్వేమంటారు? ఎస్ఐ గారు కౌంటర్లకు గట్టిగా ఉన్న గట్టి స్ట్రిక్ట్ ఆఫీసర్. తెలుస్తున్నా ఉంది స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలుసా? అంటే ఏంటి? కర్రా తీసుకున్నాను. ఏరా చివరికి నీకు కూడా లోపు అయిపోయానా? సరే ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకా మీకా? పొద్దున్నే నుంచి ఎవడి మొహం చూసాను కానీ ఈ పిల్ల ముఖం చూసుకుంటాను. పిల్ల ముఖం కదండి చూసేది. అది నాకు నచ్చింది. అన్ని మైంటల్ చేసుకుంటావు. నీలో నేను బొరుకోవడమే కానీ మా బాధ వింటాననేదా? చెప్పు. మా తమ్ముడికి సినిమాలకు ఇస్తా. హైదరాబాద్ మేకప్ ఫిల్మ్ నగర్ లో తిరుగుతున్నాడు. ఎంత వయసు ఉంటుంది అతనికి? నా వయసే. నేను ఫిల్మ్ నగర్ ఎస్ఐని, పేరు ధర్మారెడ్డి. సంతోషం. మీ వాడిని పట్టి అప్పగించాలి అంతేగా? అవునా? మ్యాటర్ డీటెయిల్డ్ గా చెప్పు, నేను సెటిల్ చేస్తా. నాకు మా తమ్ముడు కలిపి 100 ఎకరాలు ఉంది. మా నాయన మా నచ్చొచ్చిన 100 ఎకరాలు ఇస్తాడట. లేకపోతే రాములవారి కోసం రాసేస్తాడట. అదో గోళ. అది సంగతి. ఆస్తి కోసం ఉన్నమాట, మీ తమ్ముడు మీద ప్రేమ కోసం కాదు. సరే మీ వాడు ఎక్కడున్నా నేను పట్టిస్తా. నా స్వామి రంగారు దొరకలేగానే 2 ఎకరాలు నీకు రాసేస్తా. ఆయన కొల్లగొట్టేస్తా. నాకు తిప్పిస్తున్నాడు. పండకపోయారని మేడం మిమ్మల్ని ఉతికి అరేశారు. నాకు తెలుసు. ఫ్లాష్ బ్యాక్ వద్దు. ఇంకా నీ పని అయిపోయినట్టే బ్రదర్. దాదర గదరాలు అంతలు కలిపేస్తున్నావు. నువ్వేంటి మా అమ్మ సైడ్ చుట్టమా బాబు సైడ్ చుట్టమా? అంటే ఏంటి మా ఆస్తిలో వాత కొట్టేద్దామనేటి? నేను ప్రేమతో బ్రదర్ అని పిలిచాను బాబు. అర్నే మా వాడిని అందుకున్న తర్వాత నేను స్టేషన్కి రావాలా? నేనే నీ దగ్గరకు వస్తా. సరే గాని ఈ వాడిని గుర్తుపట్టడానికి ఫోటో ఏదన్నా ఉందా? ఉందే. అదే ఏటలా గాబరైపోతున్నాయితే? రేపిస్ట్ ని టెర్రరిస్ట్ ని చూస్తున్నావైతే? ఏరా తమాషాగా ఉందా? రాత్రి తాగింది దిగలేదా? నీ ఫోటో చూపించి నీ తమ్ముడు ఫోటో అంటావేంటి? అది నా తమ్ముడు ఫోటోవే. కాకపోతే నాకన్నా గంట నేటుగా పుట్టాడు. ఇద్దరం కమలను. కమల పిల్లల? మా అమ్మ పేరు కమల, ఆ పేరు బక్కరాయుడు, వాడి పేరు చిన్నరాయుడు. సరే బక్కరాయుడు, నీ తమ్ముడు ఎక్కడున్నా పట్టి నీకు అప్పగిస్తా. సరేనా? థ్యాంక్స్. లాభం లేదు. ఊరంతా తిరగాలి కదా. మళ్ళీ ఏదో చేసు. సరేనే ఇదిగో 10,000. ఇంత పెద్ద పనికి 10,000? గుంటను పట్టుకొని పెద్ద పని అయితే అందరికి దించు. ఇదిగో నువ్వు 24 గంటలు ఇదే పని మీద ఉండాలా? నేను ఆ పని మీద ఉంటా, నువ్వు ఆ పని మీద ఉండు. మరి నాకు పని పెట్టలేదు. పని లేదు పాడు లేదు. 2 ఎకరాలు డాక్యుమెంట్స్ నా పేరు మీద రాయడానికి ప్రిపేర్ అయి ఉండే. ఆ పని ఓకే. అర్జెంట్గా మాట్లాడాలని చెప్పింది